కొన్నేళ్ల ముందు ఏ మారుమూల గ్రామంలో అయినా కూడా సులభంగా లభించే పదార్థం ఏదైనా ఉంది అంటే అది మ్యాగీ. దాదాపు 75% మార్కెట్ షేర్తో ఇండియాలో టాప్ బ్రాండ్గా ఉండేది. కానీ ఆ ఒక్కరోజు బ్యాన్ చేయడం వల్ల 75% మార్కెట్ షేర్ ఉన్న మ్యాగీ 0%కి పడిపోయింది. దాదాపు 350 కోట్ల సరుకును వెనక్కి తెప్పించాల్సి వచ్చింది. ఆ టైంలో ప్రతి ఒక్క షాప్ వాళ్ళు, చిన్న షాప్ లేదు పెద్ద షాప్ లేదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఎవరైతే మ్యాగీని యూజ్ చేసి ఫుడ్ ని తయారు చేస్తారో వాళ్ళు కూడా నష్టపోవాల్సి వస్తుంది. మ్యాగీ ఎందుకు బ్యాన్ అయింది, దానికి కారణం ఏంటి తెలియాలంటే మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. మనం తిని ఈ మ్యాగీ యొక్క చరిత్ర 10 సంవత్సరాలతో 20 సంవత్సరాలతో కాదు, దాదాపు 140 ఏళ్ల సంవత్సరాల చరిత్ర. 1886లో స్విట్జర్లాండ్ లో జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి సాయంత్రం వేళ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఇలాంటి పదార్థాన్ని ఏదైనా తయారు చేయగలుగుతామా, ఏ పదార్థం అయితే నిమిషాల్లో సిద్ధమవ్వాలి, రుచిగాను ఉండాలి, పోషకాలతోనూ ఉండాలని. ఎందుకంటే ఆ సమయంలో యూరోప్ దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అధికంగా ఉండేది. దాని వల్ల ఆ ఏరియాస్ లో పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి ఇంటి పని ముగించుకొని పనికి వెళ్లాల్సి వచ్చేది. సో తగిన సమయం దొరకకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని గమనించి ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రోడక్ట్ ని తయారు చేసినట్టయితే మనం మంచి లాభాల్లోకి వెళ్ళొచ్చని గమనించిన జూలియస్ మ్యాగీ బంధువుల దగ్గర ఒక మిల్ ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ మిల్ ని రీమోడలింగ్ చేసి మ్యాగీ అని పేరు పెట్టి మ్యాగీ అన్న కంపెనీ స్థాపించడం జరిగింది. ఇక్కడ నుంచి మ్యాగీ యొక్క చరిత్ర మొదలైంది. అనుకునే విధంగానే ఈ ప్రోడక్ట్ ని సక్సెస్ఫుల్ గా తయారైతే చేయడం జరిగింది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని. దీనికోసం ఈ కంపెనీ వాళ్ళు సెపరేట్ గా ఒక స్ట్రాటజీని అయితే వాడడం జరిగింది. ముఖ్యంగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళ అయితే టార్గెట్ చేశారు. వాళ్ళకి ఏమని చెప్పారంటే ఈ ప్రొడక్ట్ తొందరగా రెడీ అవుతుంది, మీకు సమయం ఆదా అవుతుంది, మీరు ఇంటి పని త్వరగా ముగించుకొని మీకు పనికి వెళ్ళడానికి కూడా అధిక సమయం దొరుకుతుందని చెప్పగా ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వాడడం అయితే మొదలెట్టారు. దాంతో ఈ ప్రోడక్ట్ ఆ దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా ఫేమస్ అయితే అవ్వడం జరిగింది. అంతా బానే ఉంది, మంచిగానే గ్రోత్ ఉంది అనుకున్న సమయంలోనే 1912లో జూలియస్ మ్యాగీ మరణించడం జరిగింది. దీంతో కంపెనీ లీడర్షిప్ అయితే ప్రాబ్లం లో పడింది. యాజమానులు ఎవరు లేకపోవడంతో కంపెనీ అనేది నష్టాల్లోకి వెళ్లడం మొదలైంది. ఇలా నష్టాల్లోకి వెళ్తున్న సమయంలోనే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం అయితే మొదలైంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఒకరిపై అనుమానం చెందడంతో ఈ మ్యాగీ కంపెనీని కూడా జర్మన్ కి సంబంధించిన స్పై కంపెనీ అని గమనించి కొన్ని ఆరోపణలు అయితే ఈ కంపెనీపై వేయడం అయితే జరిగింది. దీంతో కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోయి మళ్ళీ కోలుకోలేని అంత నష్టాల్లోకి అయితే వెళ్లడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ పైన పడ్డ ఆరోపణలను తొలగిస్తూ కోలుకుంటున్న సమయంలోనే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇక్కడ దెబ్బ మీద దెబ్బ ఈ కంపెనీకి అయితే పడుతూనే ఉంది. మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం మొదలవడంతో ఆ సమయంలో ఉన్న చాలా కంపెనీస్ అనేది మూతపడ్డాయి. దాంతో మ్యాగీ కూడా క్లోజ్ చేసే స్టేజ్ కి అయితే వెళ్ళిపోయింది. ఇలా కొన్నేళ్లు గడవగా ఆ సమయంలో నెస్లే అనే కంపెనీ తన మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తూ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకి గుర్తింపు రావాలని చూస్తున్న సమయంలో మ్యాగీ వీళ్ళ కంట్లయితే పడింది. ఈ నెస్లే కంపెనీ వాళ్ళు మ్యాగీని బాగా అనాలిసిస్ చేసి ఇది ఒక బంగారు కొండకైతే ఏది తీసిపోదు, దీన్ని ఒకవేళ సక్రమంగా వినియోగించుకున్నట్టయితే ఈ మ్యాగీ కంపెనీ మనకు కోట్ల ఆదాయాన్ని తెస్తుందని గమనించి ఈ కంపెనీతో టైఅప్ అయితే అవ్వడం జరిగింది. అంటే 1947లో ఈ మ్యాగీ కంపెనీని నెస్లే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేసేసుకున్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ పరిస్థితి ఏందో మనందరికీ తెలిసిందే, దాదాపు మొత్తం నాశనమైంది. ఆ టైంలో జపాన్ లో ఉండే వాళ్ళు సరైన సమయం దొరక్క ఇలాంటి ఫుడ్ ఏదైనా ఉంటే బాగుంది, నిమిషాల్లో సిద్ధమయ్యేది, న్యూట్రిషన్స్ ఉండాలి, అలాగే టేస్టీగాను ఉండాలి. ఈ మాటలు ఇన్న మొమ్మఫుకో హ్యాండ్ ఇలాంటి ప్రోడక్ట్ ని తయారు చేయాలని ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గానే ప్రాసెస్ రన్ చేసి ఆ ప్రోడక్ట్ ని కూడా తయారైతే చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. ఆ ప్రోడక్ట్ పేరే ఇన్స్టాంట్ నూడిల్స్. 1958లో ఇన్స్టాంట్ నూడిల్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో ఇన్స్టాంట్ నూడిల్స్ ఒక హవా స్టార్ట్ అయింది. ఈ ఇన్స్టాంట్ నూడిల్స్ ఒక టేస్ట్ బాగుండడంతో అది కొద్ది నిమిషాల్లోనే సిద్ధమవడంతో ఈ ఇన్స్టాంట్ నూడిల్స్ ప్రపంచ నలుమూలలో కూడా పాకడం మొదలైంది. ఆ సమయంలో ఇదంతా నెస్లే బాగా గమనిస్తుంది. నెస్లే మేమేమన్నా తక్కువనా, మాకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ఉంది, మేము మార్కెట్ ని పెంచగలమని గమనించి వరల్డ్ లో ఏ ప్లేస్ లో స్టార్ట్ చేస్తే బెస్ట్ అని వెతకడం అయితే స్టార్ట్ చేసింది. ఆ సమయంలో 1958లో ఇండియాని గుర్తించింది. అవును, మీరు వింటుంది నిజమే. మన ఇండియాలో ఆ సమయంలో ఫుడ్స్ అంటే మనకు అన్నం గాని, పప్పు, ఆవకాయ ఇవి ఫేమస్ గా ఉండేవి. స్ట్రీట్ ఫుడ్స్ అంటే పకోడీ, బజ్జీ, సమోసా ఇలా ఫేమస్ గా ఉండేవి. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఏదైనా తినాలనుకుంటే మాత్రం ఇంట్లోనే వండుకొని తినేవాళ్ళు. మనకు బయట ఫుడ్ అంటే అన్హెల్దీ ఫుడ్ అని ఆ సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇండియానే ఎందుకు అని. వేరే కంట్రీస్ లో ట్రై చేయొచ్చు కదా, జపాన్ లో కూడా ట్రై చేయొచ్చు కదా, చాలా మార్కెట్ ఉంది కదా అని. నెస్లే ఆ సమయంలో ఆలోచించింది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పోటీ అయితే ఉండకూడదు, కానీ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉండాలి. సో అందుకని ఇండియాని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇలా అనుకుని 1958లో ఇండియాలో మ్యాగీ అనే పేరుతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయడంతో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక సమస్య మొదలైంది. సమస్య ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని. సో గతంలో యూరోప్
యూరోప్ లో ఏదైతే వాడారో అదే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయ్యేటప్పుడు ఈ మ్యాగీని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి వాడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే ఇండియాలో వాడారు. ముఖ్యంగా ఇండియాలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఏమని ప్రచారం చేశారంటే ఈ ప్రోడక్ట్ తొందరగా సిద్ధమవుతుంది, రుచిగాను ఉంటుంది, పోషకాలతో కూడా నిండి ఉంటుందని ప్రచారం చేశారు. కానీ ఘోరంగా ఫెయిల్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో ఉండే ఆడవాళ్ళు వాళ్ళకన్నా కుటుంబంలో ఉండే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు. ఆ టైంలో బయట ఫుడ్ అంటే అన్హెల్దీ ఫుడ్, ఆరోగ్యానికి మంచిది కాదు అని నమ్మేవాళ్ళం ఆ టైంలో. ఈ టైంలో కాదులేండి. దారుణంగా ఫెయిల్ అవడంతో నెస్లే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఇండియన్స్ ని గమనించడం అయితే మొదలు పెట్టారు. సో అలా అనాలిసిస్ చేస్తుండగా వాళ్ళు గమనించినది ఏంటంటే మన ఇండియన్స్ లో సాయంత్రం తినే వేళ స్నాక్స్ లో చాలా విశేషం ఉందని గమనించారు. ఎందుకంటే ఆ సమయంలో స్కూల్ కి వెళ్ళిన పిల్లలు కానీ ఇంటికి రావడం, పనికి వెళ్ళిన మగవాళ్ళు కానీ ఇంటికి రావడం, టైర్డ్ గా వస్తూ ఉంటారు కదా, తొందరగా రెడీ అయిన ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం మనం. ఈవినింగ్ ఇప్పుడు కూడా చూడండి, మనం ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ అయితే తినకుండా ఉండలేం, బయటకి వెళ్ళి ఏదో కూడా తింటూనే ఉంటాం. వాళ్ళు టార్గెట్ చేయాల్సింది పిల్లల్ని, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మగవాళ్ళని అని. అలా గమనించి టీవీ యాడ్ సహాయంతో ఒక టీవీ యాడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీవీ యాడ్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా పేరెంట్స్ కి ఇంకా చిల్డ్రన్స్ కి ఉన్న రిలేషన్ ని బలపరుస్తూ ఒక యాడ్ అయితే షూట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఒక కొత్త ట్యాగ్ లైన్ తో అయితే రావడం జరిగింది, అదే 2 minutes నూడిల్స్. అవును, ఏదైతే మ్యాగీ 2 minutes లో సిద్ధం అవ్వదో ఆ మ్యాగీకి 2 minutes నూడిల్స్ అనే ట్యాగ్ లైన్ తో రావడంతో అండ్ అలాగే ఆ యాడ్ ఒక ప్రభావం వల్ల ఇండియాలో చాలా ఫేమస్ అయింది ఆ మ్యాగీ. అండ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఆ టైంలో ఏమని అర్థం చేస్తున్నారంటే ఈ ఫుడ్ తొందరగా రెడీ అవుతుంది కాబట్టి వీళ్ళకి తొందరగా సిద్ధం చేసి ఆహారం ఇచ్చినట్టయితే నేను రెస్ట్ కూడా తీసుకోవచ్చు కదా అని ఆలోచించి ఈ ప్రోడక్ట్ ని ప్రతి ఒక్క ఇళ్లలో వాడడం అయితే మొదలు పెట్టారు. దీంతో చాలా వేగంగా మ్యాగీ ప్రసిద్ధితో చెందింది. ఈ సమయంలో మ్యాగీ ఇండియా ఒక మార్కెట్ చాలా పెద్దదని గమనించి ఏదో ఒక చేంజెస్ చేయాలని మన ఇండియన్ టేస్ట్ కి తగ్గట్టు మన ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మసాలాను అయితే తయారు చేయడం జరిగింది. ఆ మసాలాను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇండియా మొత్తం ప్రతి ఒక్కరు టేస్ట్ కి అలవాటు పడి చిన్నపిల్లలే కాకుండా అడల్ట్స్ కూడా ఈ మ్యాగీని తింటూ ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంతో ఆ టైంలో మ్యాగీ అందరికీ చాలా పాపులర్ అయింది. కాబట్టి గమనించండి, ఆ టైంలో మీకు నూడిల్స్ అంటే తెలియకపోవచ్చు కానీ మ్యాగీ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేవారు. సో అంతే మంచిగానే గ్రోత్ మంచిగానే అవుతుంది అన్న టైంలో సడన్ గా కంపెనీకి అయితే ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. ఎందుకంటే కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. అండ్ ఆ టైంలో కూడా ఇంటర్నెట్ పరిచయం అయింది. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ కూడా వాడడం మొదలు పెట్టారు. అంటే ప్రతి ఒక్కరు కాదు అని కొంచెం ఏరియాస్ లో వాడడం అయితే మొదలు పెట్టారు. దాంతో నాలెడ్జ్ పెరగడంతో ఈ ఇన్స్టాంట్ నూడిల్స్ హెల్త్ కి మంచిదేనన్న క్వశ్చన్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరిలో. సో ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి మ్యాగీ మళ్ళీ ఒక కొత్త స్ట్రాటజీతో రావడం జరిగింది. ఒక కొత్త ట్యాగ్ లైన్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరే టేస్ట్ కూడాను హెల్త్ కూడాను అని. ఈ ట్యాగ్ లైన్ బాగా పనిచేయడంతో ఇండియన్స్ ఒక నమ్మకాన్ని కూడా గెలుచుకుంది. అది ఎలా అంటే ఇండియాలో ఉండే పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్ కి తినిపించేది ఒక మంచి ఫుడ్ అని, హెల్తీ ఫుడ్ అని నమ్మి ఈ ప్రోడక్ట్ ఎక్కువగా వాడడం మొదలు పెట్టారు. 2008 లో మ్యాగీని స్థాపించి 25 years అవడంతో సెలబ్రేట్ చేద్దామని ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయిన్ పేరే మీ అండ్ మేరీ మ్యాగీ. ఈ క్యాంపెయిన్ లో ఏంటంటే ఎవరైతే మ్యాగీని యూజ్ చేస్తుంటారో వాళ్ళు మ్యాగీకి రిలేటెడ్ గా ఏమైనా స్టోరీస్ జరుగుంటే వాళ్ళ జీవితంలో ఈ స్టోరీస్ ని షేర్ అయితే చేయాలి కంపెనీ వాళ్ళకి. కానీ మీరు నమ్మరు, దాదాపు 30,000 స్టోరీస్ ఆ కంపెనీకి అయితే రావడం జరిగింది. సో దీన్ని పునస్కరించుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టోరీస్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మ్యాగీ ప్యాకెట్స్ పైన కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, టీవీలో యాడ్స్ కానివ్వండి, న్యూస్ పేపర్ పైన కానివ్వండి ఫీచర్ అయితే చేయడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు మ్యాగీకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఇండియాలో ఏదైనా ఎమోషనల్ గా వర్క్ అయింది అనుకోండి, దాన్ని కొట్టేవాడు ఎవడు ఉండడు ఇంతవరకు. ఎలా అయితే కంపెనీ బాగా పెరుగుతుందో సో అప్పుడు కూడా కాంపిటీటర్స్ కూడా పెరుగుతూనే ఉంటారు. ఆ సమయంలో చాలా ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇప్పి కానివ్వండి, సన్ఫీస్ట్ వాళ్ళది, జపాన్ కి సంబంధించిన ఒక ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా చాలా కప్ నూడిల్స్ అని ఇలా చాలా ఇంట్రడ్యూస్ అయినాయి. కానీ అప్పటికే మ్యాగీ అనేది చాలా బిగ్ బుల్ గా అయితే ఎదిగిపోయింది. దాన్ని కొట్టేవాడు ఎవడు లేడు. సో అందుకని మీరు గమనించండి, ఇప్పటికి ఏ విలేజ్ కి వెళ్ళిన అడిగినా కూడా మ్యాగీ అంటే గుర్తుపడతారు కానీ ఇప్పి అన్న కూడా ఇన్స్టెంట్ నూడిల్స్ అన్న కూడా అంత ఈజీగా గుర్తుపడతారు. అండ్ మ్యాగీకి ఒక పెద్ద బలం ఏంటంటే సప్లై చైన్. అవును, ప్రతి ఒక్క చిన్న ఊరు వరకు వీళ్ళు సప్లై చేయడంతో మ్యాగీ అనే పేరు ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే అవ్వడం జరిగింది. కాలంతో పాటు కంపెనీలో కూడా చేంజెస్ రావాలని 2010 లో ఒక కొత్త స్ట్రాటజీతో బయటకు వచ్చారు ఈ మ్యాగీ కంపెనీ వాళ్ళు. ఏంటంటే చోటా మ్యాగీని ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. అదేనండి 5 rupees మ్యాగీ. అంటే ముందు కొంచెం రేట్ ఎక్కువ ఉండే మ్యాగీ ప్యాకెట్స్ అని, ఇప్పుడు ఏంటంటే 5 rupees మ్యాగీని ఇంట్రడ్యూస్ చేయడంతో వీళ్ళకి షాకింగ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ ఏంటంటే ఈ చోటా మ్యాగీని ఇంట్రడ్యూస్ చేయకుండా ముందు వీళ్ళ మార్కెట్ ఒక షేర్ అంటే ప్రతి 100 మందిలో మ్యాగీని వాడే వాళ్ళు 45 members ఉన్నట్టయితే ఈ చోటా మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇండియన్ హౌస్ హోల్డ్ లో 100 members లో 71 members మ్యాగీ యూజ్ చేసే వాళ్ళు పెరిగారు. సో అంతగానో ఇంక్రీజ్ అవడంతో ఈ మ్యాగీని కొట్టేవాడు ఎవడు లేనట్టు విధంగా ఎదిగిపోయింది. అంతా బానే ఉంది, ఈ మ్యాగీని కొట్టేవాడు ఎవడు లేడు, శత్రువులు కూడా ఎవరు లేరు అనుకున్న సమయంలోనే ఒక్కడు వచ్చాడు. వాడే ఫసి, FASSI, ఫుడ్ సెక్యూరిటీస్. 2014 లో ఉత్తరప్రదేశ్ లో ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ మ్యాగీలో MSG కంటెంట్ ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. MSG అంటే మోనోసోడియం గ్లూకోమైట్ అండ్ లీడ్ కంటెంట్. సింపుల్ గా అర్థం కావాలంటే ఇవి వాడటం వల్ల చిన్నపిల్లల మెదడులో ప్రభావం
ప్రభావం ఉంటుంది. అండ్ అడల్ట్స్ లో అయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. మెంటల్ హెల్త్ కూడా అన్స్టేబుల్ అయితే అవడం జరుగుతుంది. అడల్ట్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం కానీ రావడం జరుగుతుంది. అండ్ ఈ విషయం బయట రాగానే విత్ ఇన్ మినిట్స్ లో ఈ విషయం ఇంటర్నెట్ మొత్తం పాకడంతో ప్రతి ఒక్కరు భయభ్రాంతులు అయితే పడ్డారు. అప్పుడు వచ్చిన క్వశ్చన్ మ్యాగీ సేఫ్ అయినా అని. సో ఈ విషయాన్ని FASSI వాళ్ళు గమనించి మ్యాగీ ప్రొడక్షన్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేసిన తర్వాత షాకింగ్ రిజల్ట్ బయటకు రావడం జరిగింది. ఎందుకంటే మ్యాగీలో లీడ్ ఒక పర్సెంటేజ్ 17.2 ppm ఉందంట. కానీ మాక్సిమం అలౌడ్ ఉన్న ppm ఏంటంటే 2.2 ppm మాత్రమే. కానీ 17.2 ppm ఉండడంతో ప్రతి ఒక్కరు షాక్ అయితే అవ్వరు. సో ఈ విషయం విన్న గవర్నమెంట్ మ్యాగీ యొక్క ప్రోడక్ట్స్ ని దేశంలో ఉండే నల్లు మూలల నుంచి వెనక్కి అయితే తెప్పించమని ఆర్డర్ అయితే వేయడం జరిగింది. సో అందుకనే 350 కోట్లు విలువ చేసే సరుకు వెనక్కి అయితే తెప్పించడం జరిగింది. 2015 జూన్ లో నెక్స్ట్ డేనే మ్యాగీపై బ్యాన్ అయితే విధించడం జరిగింది. అండ్ అలాగే కంపెనీపై లీగల్ యాక్షన్ తీసుకొని 650 కోట్ల ఫైన్ అయితే వేయడం జరిగింది. కానీ ఈ కంపెనీ ఓటమిని అయితే అంగీకరించలేదు. బ్యాన్ అయిన 2 months లోనే ఈ కంపెనీ మార్కెట్ లోకి మళ్ళీ ఎంటర్ అయితే అవ్వడం జరిగింది. అది August 15. జూన్ లో బ్యాన్ అయింది. August 15 లో మళ్ళీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది. 2015 ఆగస్ట్ లో మళ్ళీ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయిన్ కు పేరు ఏంటంటే వి మిస్ యూ. అండ్ ఆగస్ట్ లో వీళ్ళు ఏంటంటే ఆఫ్లైన్ లో టార్గెట్ చేయకుండా ఆన్లైన్ లో టార్గెట్ చేయడం జరిగింది. ఆ సమయంలో స్నాప్డీల్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో పార్ట్నర్షిప్ చేసుకుని ఫస్ట్ వెల్కమ్ కిట్ కోసం 6000 మ్యాగీ ప్యాకెట్స్ అయితే సేల్ కి అయితే తీసుకోవడం జరిగింది. షాకింగ్ విషయం ఏంటంటే 6000 మ్యాగీ ప్యాకెట్స్ విత్ ఇన్ 5 minutes లో అమ్ముడుపోయాయి. దాంతో సోషల్ మీడియాలో మొత్తం ఒక కొత్త ట్యాగ్ లైన్ తోని రావడం జరిగింది. వి విస్ యూ టూ అని ఇటు ఆడియన్స్ కూడా ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ లోకి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే మ్యాగీ ఈస్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా పాపులర్ అయింది ఆ సమయంలో. 60,000 ప్యాకెట్స్ 5 minutes లో అమ్ముడుపోవడంతో మనకు మార్కెట్ ఇంకా అలాగే ఉందని గమనించి ఆఫ్లైన్ లో కూడా మ్యాగీ ప్యాకెట్స్ అయితే మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇలా ఆ కంపెనీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తనకి తాను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పటి వరకు 2015 లో దెబ్బతింటే మళ్ళీ ఈ టైం కల్లా టాప్ 1 గా ఉంది మ్యాగీ బ్రాండ్ ఇండియాలో. మరి ఫుడ్ సేఫ్టీ ఏమైంది, విధించిన ఏదైతే మీరు PPM ఎక్కువగా ఉందన్నారో, అదే MSG అధికంగా ఉందన్నారో వాటి విషయం ఏమైందంటే వీళ్ళపై ఇలాంటి నిందలు పడ్డాక నిజమేననుకోండి కోర్ట్ ఆర్డర్ ఇచ్చినట్టు వీళ్ళు మ్యాగీ ఒక ప్రోడక్ట్ ని మళ్ళీ టెస్ట్ చేపించి రూల్స్ కి తగ్గట్టుగా వీళ్ళ ప్రోడక్ట్ ని మార్చుకొని మార్కెట్ లోకి మళ్ళీ తీసుకోవడం జరిగింది. అండ్ మీరేమంటారు, మ్యాగీ తినడం సేఫ్ అంటారా అన్హెల్దీ అంటారా కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది మ్యాగీ అంటే చాలా ఇష్టమో కింద కామెంట్ చేస్తారని కోరుకుంటూ, ఒకవేళ మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, లైక్ అండ్ షేర్ కూడా చేస్తారని భావిస్తూ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.